సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, మేము అందరికీ ఇచ్చినటువంటి హామీని అమలు పరిచామని వాళ్ళు సగర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ ఏమో నిరసన చెప్తోంది, బీజేపీ కూడా వాళ్ళు ఏవైతే ఎక్కడ ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరి వాదన కరెక్ట్? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతుందంటారు? ఏ పార్టీ ఏ వైఖరి ప్రదర్శించినా ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను కొన్ని ఫ్యాక్ట్సే చెప్పాలి. ఎందుకంటే అసలు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా స్వతహాగా రుణమాఫీ చేసే కేపబిలిటీ లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే దరిదాపు ఎఫ్ఆర్బిఎం యాక్టులు, కార్పొరేషన్ అప్పులు కలిపితే 30% పైన దరిదాపు 8-10 రాష్ట్రాలు ఇవాళ ఉన్నాయి. రోజు రోజుకు జిఎస్డిపితో పోలిస్తే ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎన్కే సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం కేంద్రం జీడిపిలో 37% మించి అప్పులు చేయొద్దు, రాష్ట్రాలు 28.5% మించి చేయొద్దు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. కానీ ఇవన్నీ దాటేసి 40-50% కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలు పోయినాయి. కాబట్టి ఈ జిఎస్డిపి అప్పుల నిష్పత్తి చూస్తే ఏ రాష్ట్రానికి కూడా స్వతహాగా అప్పులు రుణమాఫీ చేసేటువంటి క్యాపబిలిటీ లేదు. కానీ ఎలక్షన్లో పోటీపడి అధికారాలు రావటం కోసం గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ రుణమాఫీ అనేటువంటి సమస్య, ఇతరుల సమస్యలు కూడా ఇవాళ ఎలక్షన్లో క్యాంపెయిన్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండవది, 18-20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాలు ఉన్నా లేదా మిగతా ప్రతిపక్షాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్నా ఈ రుణమాఫీ అనేది ఎత్తుకోలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకోలేదు. ఎందుకంటే ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రాలకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్న పరిస్థితులు ఆ క్యాపబిలిటీ లేదు కాబట్టి ఎవరు దీన్ని టచ్ చేయట్లేదు. తర్వాత మూడవ అంశం ఏంటంటే మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు వాస్తవం ఉన్న మేరకు, పరిమితుల మేరకు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తేనే అందరికి అవుతాయి. కానీ ఇవాళ 21,000 కోట్ల రుణమాఫీ చేశారు. ఇది తెలంగాణ బడ్జెట్ లేదా తెలంగాణ అప్పుల పరిమాణం చూస్తే ఇది పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇన్ని చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయటం మరీ తప్పు. ఎందుకంటే మేము 100 రోజుల్లో చేస్తాం అన్నారు కాబట్టి హామీ మేరకు చేస్తున్నామని అన్ని సమీకరించి, అప్పులు అన్ని సమీకరించి చేశారు. కానీ ఒకే ఫైనాన్షియల్ ఇయర్ చేయటం అనేటువంటిది ఒక ఎకనామిక్ స్టూడెంట్కి ఇది తప్పు. దీన్ని గతంలో కేసీఆర్కి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎదురైంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని ఆయన 5 ఏళ్ల స్పాన్లో మాఫీ చేశాడు. 5వ ఏడు దరిదాపు 40% రైతులకు ఆ 1,00,000 కూడా రుణమాఫీ కాలేదు, అకౌంట్లో పడలేదు. అంటే ఆడికే ఆ 11-12 వేల కోట్లు రుణమాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. 5వ ఏడు కూడా కష్టమైంది. తర్వాత చేసిన రుణమాఫీలు కూడా 30% బెనిఫిట్ అయింది. మిగతా అంతా ఎవ్రీ ఇయర్. క్రాప్లో అనుకున్న క్యారెక్టర్ ఏమిటంటే 7% వడ్డీ ఉంటుంది. వితిన్ టైం 11 మంత్స్లకు రీపే చేస్తే 4% కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. రైతుల మీద 3% మాత్రమే పడుతుంది. అంటే పావలా వడ్డీ పడుతుంది. రైతులు రీపే చేస్తే మళ్ళీ రుణమాఫీ అయితో లేదని చెప్పేసి 4-5 ఏళ్ళు రీపే చేయలేదు. దాంతో 1,00,000లో 60,000 వడ్డీ ఉంటే 40,000 అసలు. ఆ విధంగా 5 ఏళ్ల స్పాన్లు చేయటం వల్ల 60% వడ్డీల కింద పోయినాయి, 40% బెనిఫిట్ అయ్యాయి. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. కేసీఆర్ ఎఫర్ట్ చేసి చేద్దామనుకున్న బడ్జెట్ లిమిటేషన్స్, వనరుల లిమిటేషన్స్ తోటి ఆయన ఆ ఇబ్బందులు పడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు రావాలన్నటువంటి ఉత్సాహంతో 2,00,000 రుణమాఫీ చేస్తానది. ఈ 2,00,000 రుణమాఫీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేయటం చాలా కష్టం, చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మీరు అందరికి చేస్తామని అంటున్నారు. నా సజెషన్ ఏంటంటే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా మిగతా 11,000 కోట్లు కూడా ఈ 4 ఏళ్ల స్పాన్లో ప్రతి సంవత్సరం 2,000 కోట్ల చొప్పున వీళ్ళకు రుణమాఫీ చేస్తే ప్రతిపక్షాల డిమాండ్ సర్వ్ అవుతుంది, అధికార పక్షం హామీ కూడా సర్వ్ అవుతుంది. కాదండి, అది కాంగ్రెస్ 100% అయిపోయింది అనేది అబద్ధం. ప్రతిపక్షాలు ఒకే ఫైనాన్షియల్ చేయాలంటే సాధ్యం కాని పని. ప్రతిపక్షాలకు తెలుసు, అధికార పక్షానికి తెలుసు. కాబట్టి అది నిలబెట్టుకోవటం అంటూ జరిగితే ఇంకా 4 ఏళ్ల స్పాన్లో మిగతా వాళ్ళ రుణమాఫీ చేస్తే న్యాయం జరుగుద్ది. ఇది ఒక అంశం. తర్వాత 4వ అంశం ఏంటంటే వాళ్ళ తెలంగాణ కాదు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభు అసిస్టెన్స్ లేకుండా కష్టం. మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 1,64,000 కోట్ల రుణమాఫీ చేసింది. కేంద్రం దేశవ్యాప్తంగా చేసింది కూడా 1,64,000 కోట్లే. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించారు పార్లమెంట్లో ఎన్పిఏ అసెట్స్ రుణాలు మళ్ళీ
అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద రుణాలు మొండి బాకాయలు అన్ని కలిపి 16 లక్షల కోట్లు మాఫీ చేశాం ఈ 10 ఏళ్లలో చెప్పింది. అంటే ప్రతి సంవత్సరం 1,60,000 కోట్లు ఇండస్ట్రియలిస్టులకు మాఫీ జరిగింది. ఏది మొండి బకాయిలు. మరి వాళ్ళకు అట్లా మాఫీ జరిగితే ఎవరు మాట్లాడరు. కానీ ఒక్కసారి 1,60,000 కోట్లు రైతులకు మాఫీ చేస్తే దేశవ్యాప్తంగా చాలా అర్బన్ అకాడమిషియన్స్ రాశారు. ఏంది మళ్ళీ రైతులు రీపే చేయలేడు, రీపే చేయకుండా ఇది ఒక అలవాటు చేస్తున్నారు, అసలు అగ్రికల్చర్కి మాఫీ చేయటం ఏంది, అగ్రికల్చర్ కాస్త రీపేయింగ్ కెపాసిటీ అయితే రకరకాలైనటువంటి అకాడమిషియన్స్ రాశారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం గనక దాని దగ్గర వనరులు, ఎందుకంటే ఇవాళ వనరుల మనకు లెక్క ఉంది, సెన్సెస్ ఉన్నాయి. 66% వనరులు కేంద్ర ప్రభుత్వం చేతిలో పోతే మిగతా 34% అన్ని రాష్ట్రాల చేతుల్లోకి వస్తుంది. అట్లాగే ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిసి ఖర్చు పెట్టేది 66% అయితే కేంద్రం బారి ఖర్చు పెట్టి 34% అనేది అఫీషియల్ లెక్క ఉంది. కాబట్టి రోజు రోజుకు మనం ట్యాక్సులు కానీ ట్యాక్సుల మీద మిగతా అనేకమైనటువంటి రాష్ట్రాలకు రానటువంటి క్యాప్ ఉన్నటువంటి అనేక సోర్సెస్లో ఉన్నటువంటి వాటిలలో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇప్పుడు కుటుంబానికి 6,000 ఇస్తుంది. 2,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 పెంచారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ లిమిటేషన్స్ పాటిస్తుంది? దేశవ్యాప్తంగా ఇస్తే కేంద్రం భరించలేదనేది ఒకటి. కేంద్రం అనుకున్న కెపాసిటీ కూడా పేద రైతులకు, అంటే వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి దాదాపు దేశంలో 14 కోట్ల మంది రైతులు, 5 కోట్ల మంది రైతులకు మాత్రమే, అది కూడా బిలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ 6,000 కుటుంబానికి 6,000 మాఫీ చేస్తున్నారు. అది రాష్ట్రాలు కూడా అటువంటి లిమిట్స్ పెట్టుకొని మాట్లాడటం అవసరం. కానీ రాజకీయ అధికారం కోసం అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎన్ని మాటలను చెప్పండి, ఎలక్షన్స్ రాగానే ఈ ఉచితాలు లేదా ఇవన్నీ సబ్సిడీలు ఇవన్నీ అన్యాయం అని చెప్పినటువంటి ప్రధానమంత్రి బీజేపీ కూడా మన రాష్ట్రాల్లో కొన్ని చాలా ఉచితాలు హామీ ఇచ్చారు. కాబట్టి అంతేకాదు సుప్రీంకోర్టు కూడా అన్నదిగా నిన్నగాక మన సుప్రీంకోర్టు ఏందండి వైట్ రేషన్ కార్డులు అన్ని కుటుంబాలకు ఇచ్చేస్తారా, అసలు పేదలకు న్యాయం జరగట్లేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ అందరికీ ఇవ్వాలి అంటారు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల్లో 90% మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎందుకు తీసుకుంటారు వాళ్ళు అంటే బియ్యం కోసం తీసుకోవట్లే. ఇది అన్నిటికీ గవర్నమెంట్ అడుగుతున్నటువంటి మల్టిపర్పస్ పర్పస్ కార్డుగా మారింది. దానికోసం 20 ఎకరాలు 15 ఎకరాలు రైతుల దగ్గర కూడా వైట్ కార్డులు ఉన్నాయి. ఆ కోట కింద బియ్యం తీసుకొని రీసైక్లింగ్ చేసి గవర్నమెంట్కి నష్టం చేస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా కన్స్ట్రక్టివ్ ఆలోచిస్తే ఇటువంటి అన్ని దారికి వస్తాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించి విమర్శలు కానీ సూచనలు కానీ డిబేట్ కానీ చేస్తే బాగుంటుందని నాకున్న